హాయ్ హలో నమస్తే. భూ కబ్జాలు అనేవి ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట ఉంటాయి. రాజకీయ నాయకులు చేసేదే భూ కబ్జాలు. చాలామంది రాజకీయంలోకి వచ్చేదే భూ కబ్జాలు చేయడానికి. భూమిని కబ్జా చేయటమే వాళ్ళ ఫండమెంటల్ రైట్గా భావించేటువంటి రాజకీయ నాయకులు ఈ రోజుల్లో సరే ఎలాగూ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తారు. ఈ ఖాళీగా ఉన్న భూముల్ని, కొండల మీద ఉన్నవి, బీడిపోయిన భూముల్ని, ఎవరు రికార్డులో లేనివి, ఎవరో పేదల దగ్గరికి వెళ్ళి భూములను కబ్జా చేయటం, అసైన్డ్ ల్యాండ్లు కబ్జాలు చేయటం, ఇవన్నీ కామన్గా జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత కెపాసిటీ ఉండదు. దే కెనాట్ రెసిస్ట్ ఆల్ దీస్ ఇంజస్టిస్. వాళ్ళు చేస్తారు జనరల్గా పవర్ ఉపయోగించుకొని. కానీ దేవుడి పేరు చెప్పి దేవుడు భక్తి, దేవుడి మీద దేవుడి జోలికి వస్తే మీరు కబద్దారు, మీరు దేవుడి జోలికి వస్తే మీరు రక్తం కక్కుకొని చచ్చిపోతారు, మీకు ఇంట్లో అపశుభం జరిగిద్ది, దేవుడి జోలికి వస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, మరణాలు సంభవిస్తాయి, ఇట్లాంటి భయపెడతారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి భయపెడతారు. ఆ భయపడేటప్పుడు కూడా దాన్ని కూడా భయపడనటువంటి వాళ్ళు దేవునికి సంబంధించినటువంటి భూములు కూడా కబ్జా చేశారు అనేది ఈ రీసెంట్గా వస్తున్న న్యూస్. మొన్న వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూములు 30,000 ఎకరాలు కబ్జా చేశారని ఒక న్యూస్ వచ్చింది. జస్ట్ 1 వీక్ క్రితం 87,000 ఎకరాల హిందూ గుడులకు సంబంధించిన భూముల్ని కబ్జాలు చేశారని ఒక న్యూస్ వచ్చింది. సరే గత కొంతకాలంగా చర్చిలకు సంబంధించిన ఏఎల్సీ లాంటి వాళ్ళు ఈ భూమి ల్యాండ్ ప్రాపర్టీల గురించి ఏఎల్సీ ప్రాపర్టీ కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా సరే ఇదేంటంటే దేవుడికి సంబంధించినటువంటి గుడులు, దేవుడికి సంబంధించినటువంటి ల్యాండ్లను కూడా కబ్జా చేశారు. నాకు ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఒక యాక్సిడెంట్లో మరణించారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్లో మరణిస్తే దాని మీద కథలు పుంకాలుగా పుట్టించారనమాట కథలు. ఎవరో ఒకరు ఇదిగో తిరుపతి గుడి గోపురం మీదుగా అలా ఫ్లైట్ పానిచ్చాడు, అందుకని ఆయన చనిపోయాడు నెక్స్ట్ డే అని చెప్పి ఒకరు. ఇంకొక ఆయన ఏమో మత కన్వర్షన్లో చేశాడు తిరుపతి దగ్గర అని ఒక సినిమా యాక్టర్ కూర్చొని ఆయన చెప్పారు. ఏది ఫ్లైట్ పానిచ్చినందుకే దేవుడు ఆయన రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు, మత కన్వర్షన్ చేస్తేనే రాజశేఖర రెడ్డి గారు చంపేశారని చెప్పి పుకారు పుట్టించే వీళ్ళు డైరెక్ట్గా గుడులకు సంబంధించిన భూమిలోకి అడుగుపెట్టి కబ్జా చేసి దాని మీద వ్యాపారం చేసి దాని మీద కోట్ల రూపాయలు సంపాదించుకొని రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళ పిల్లలకి కూడగట్టుకునేటువంటి అతిపెద్ద భూదందా చేసేటప్పుడు దేవుడి భూముల మీద మరి వాళ్ళేం రక్తం కక్కుకొని చచ్చిపోవట్లేదే, వాళ్ళు ప్రశాంతంగానే బతుకుతున్నారు. వాళ్ళ పిల్లలకి సంబంధించి ఆస్తులు వేల కోట్ల రూపాయలు కూడబెడుతున్నారు, మరి వాళ్ళు చచ్చిపోలేదే అనేది ఒక పెద్ద ప్రశ్న. ఓకే సరే చూద్దాం. అదంతా అంటే నేనేం చెప్పేది ఏంటంటే ఈ దేవుడి పేరుతో మిమ్మల్ని భయపెట్టిస్తే మీరు భయపడకండి, అలాగని కబ్జా చేయమని చెప్పట్లే. దేవుడి పేరుతో మిమ్మల్ని భయపెట్టించినప్పుడు పేదవాడినే భయపెడతారు, వాళ్ళు భయపడరని చెప్తున్నాను. ఓకే వాళ్ళు నిజంగా భయపడే వాళ్ళైతే 87,000 ఎకరాల గుడులకు సంబంధించిన భూములను కబ్జా చేయరు, 30,000కి సంబంధించిన వక్ఫ్ బోర్డు భూముల్ని కబ్జా చేయరు. ఈ ఏఎల్సీ లాంటి చర్చిలో రోజు ఆ ప్రాపర్టీస్ కోసం వాళ్ళు కొట్టుకోరు. ఓకే అది ఇప్పుడు సరే చూద్దాం. నిన్న జరిగింది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ హీ హాజ్ రిలీజ్డ్ ఎ స్టేట్మెంట్. ఆయన చెప్పింది ఏంటంటే అప్రాక్సిమేట్లీ 14,000 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీస్ హ్యావ్ బీన్ ఎంక్రోచ్డ్ అనేది ఆయన చెప్పింది. ఓకే అప్రాక్సిమేట్లీ 14,000 acres ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్ హ్యావ్ బీన్ ఎంక్రోచ్డ్ బై ప్రైవేట్ ఇండివిజువల్స్. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారట దీని మీద. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఇట్లాంటి ఎలిగేషన్ వచ్చిన ప్రతిసారి వీళ్ళు చేసేది ఏంటంటే గత ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి ఇవన్నీ ఎంక్రోచ్మెంట్ జరిగాయని చెప్పి ఇది తెలుగుదేశానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఫరూక్, ఒక ముస్లిం సంబంధించినటువంటి ఫరూక్ గారు చెప్తున్నారు. ఓకే 14,000 ఎకరాల భూములు కబ్జా జరిగాయని. నౌ లెట్ us కమ్ టు అదర్ పాయింట్. ఇప్పుడు ఈయన చైర్మన్ ఏమంటున్నారు చూడండి, ఇది చైర్మన్. నియర్లీ 50% ఆఫ్ అసెట్స్ అండర్ ఎంక్రోచ్మెంట్. ఇది డైరెక్ట్గా లైవ్లోకి వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓకే నియర్లీ 50% ఆఫ్ అసెట్స్ అండర్ ఎంక్రోచ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సేస్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. 50% అంటే అర్థం ఏంటి, వీళ్ళకి 65,000 ఎకరాలు ఏమి ఉన్నాయి. యాక్చువల్గా ఇది 65,783 ఎకరాలు ఉన్నాయి వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో. దీంట్లో 50% 31,594 acres అంటే కబ్జా అయిపోయినాయి అంట.
అంటే వక్ఫ్ బోర్డు కింద ఉన్న 65,000లో 31,000 ఎకరాలు కబ్జా అయిపోయినాయంట ఆల్రెడీ అని ఎవరు చెప్తున్నారు? అబ్దుల్ అజీజ్ గారు చెప్తున్నారు. మినిస్టర్ ఏం చెప్పారు? 14,000 ఎకరాలు అని చెప్పారు. ఈయన 30,000 ఎకరాలు అని చెప్పారు. మరి వాళ్ళిద్దరు ఒకటే గవర్నమెంట్, మరి ఇద్దరు ఒకే పేషీలో కూర్చుంటారు సెక్రటేరియట్లో. కమిషనర్ అక్కడే ఉంటాడు, మినిస్టర్ అక్కడే ఉంటాడు. మరి వాళ్ళిద్దరు మాట్లాడుకోరా? ఏమండి ఎన్ని ఎకరాలు కబ్జా అయినాయి? నేను 31,000 అంటున్నాడు, ఆయన 14,000 అంటున్నాడు అనేది వదిలేయాలి. ఓకే, జగన్ గారి గవర్నమెంట్లో కూడా ఇలాంటి సిమిలర్ న్యూస్ వచ్చింది. ఇక్కడ ఒక నోటబుల్ పాయింట్ ఏంటంటే జగన్ గారి గవర్నమెంట్లో చూడండి, ఇప్పుడు ఇదేంటి ఎలా వచ్చింది ఇది? ఓకే, ఐమ్ మేకింగ్ ఇట్ బిగ్. అది చూడండి, ఆంధ్రప్రదేశ్ హాఫ్ ఆఫ్ ఆల్ వక్ఫ్ బోర్డ్స్ ఇన్ ప్రైవేట్ ల్యాండ్స్. ఇది ఎప్పుడు వచ్చింది? 2021లో. జాగ్రత్త, 2021లో. వీళ్ళు ఎంత చెప్పారు? ఎన్ని ఎకరాలు భూమి కబ్జా అయిందని చెప్పారు? 31,000 ఎకరాలు ఒక్క ల్యాండ్ కబ్జా అయిందని జగన్ గారి ప్రభుత్వంలో 21లో చెప్పారు. 21లో అంటే జగన్ గారి అధికారంలోకి వచ్చింది 19లో మధ్యలో, ఏప్రిల్లోనో మేలోనో. మధ్యలో 1 సంవత్సరం తర్వాతే వీళ్ళు చెప్పింది. వీళ్ళు ఎంత చెప్పారు? 31,000 ఎకరాలు కబ్జా అయిందట. 31,000 ఎకరాలు కబ్జా అయింది. మరి ఇప్పుడు ఈయన చైర్మన్ చెప్పింది ఏంటి? చైర్మన్ చెప్పింది కూడా అదే కదా, 31,000 ఎకరాలు అని చెప్పాడు కదా. ఇది చూడండి, 31,000 ఎకరాలు కబ్జా అయిందని చెప్పి జగన్ గవర్నమెంట్లో 2021లోనే చెప్పాడు. ఇది డేట్ చూడండి, 2021. 2021లోనే 31,000 ఎకరాలని జగన్ గవర్నమెంట్లో చెప్తే, ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ వచ్చి 31,000 ఎకరాలు కబ్జా అయింది అని అన్నారు. అంటే మరి 21 నుంచి 24 ఈ మధ్యలో ఈ 3 సంవత్సరాల్లో మరి వీళ్ళేమి రికవర్ చేయలేదా ల్యాండ్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని అంటే ఇక్కడ కొన్ని న్యూస్లు కనిపిస్తున్నాయి. ఆ న్యూస్ ఏంటంటే రికవర్ చేయమన్నటువంటి న్యూస్లు కనిపిస్తున్నాయి. మరి ఇట్లా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ రాజకీయ నాయకులు ఎలాంటి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్లు చేస్తున్నారంటే, మినిస్టర్ ఏమో 14,000 అంటాడు, ఈయనేమో 31,000 అంటారు. ఈ 31,000 వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే చెప్పింది 2021లో. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి 2025లో కనిపెట్టింది ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, ఇది చూడండి, 2023లో why this is becoming like this? ఇది చూడండి, taking a serious note, ఇది 2023. Taking a serious note of encroachment of wetlands on massive scale, the state government has decided to evacuate the land grabbers without any compromise. 2023లో జగన్ గారి గవర్నమెంట్ అంటే ఎవరెవరైతే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం ఆక్రమించుకున్నారో కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం దగ్గర రికవర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చెప్పిందట. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ అదే చెప్తున్నారు. ఏమని? వీళ్ళు చెప్పింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డ్స్ని సరిగ్గా పట్టించుకోలేదు, ల్యాండ్లు మొత్తం ఆక్యుపై చేశారు, కాబట్టి మేము ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మొత్తం వెకేట్ చేస్తున్నామని జగన్ గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు 25లో వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోలేదు, మేము ల్యాండ్స్ మొత్తం వాళ్ళు ఆక్యుపై చేశారు, మేము రికవర్ చేయబోతున్నామని 31,000 చూపిస్తున్నారు. అక్కడ జగన్ 31,000, వీళ్ళు 31,000. 2030లో కూడా ఇదే 31,000 చూపిస్తారు, 2050లో కూడా ఇదే 30. అంటే వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప రికవర్ చేయరా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, అదొకటైతే మనకు ఒకటి అర్థమైంది. ఓకే, అదొకటి. రెండోది, ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు he has given freedom. Why this newspaper is coming like that? Okay, జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్ has given freedom. ఇక్కడ చూడండి ఒకటి, CM YS Jagan has given freedom to initiate criminal proceedings against squatters. అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీడమ్ ఇచ్చేసారట. ఎవరెవరైతే మీరు ఆ యొక్క వక్ఫ్ బోర్డులు ఇల్లీగల్గా తీసుకున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. మరి జగన్ గారు ఫ్రీడమ్ ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీడమ్ ఇచ్చారు. జగన్ గారి యొక్క ఫ్రీడమ్ని వాడుకున్న వాళ్ళు అధికారులు మరి ఏం రికవర్ చేశారు?
ఆ 31,000 ఇప్పుడు 31,000 ఎందుకున్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీడమ్ వాడుకొని ఇప్పుడు వీళ్ళేమి రికవర్ చేస్తారు? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. ఓకే, ఇది దేనికి అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది చూడండి 2014లో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. 2014లో November 8, 2022 ఇది. ఓకే, సమరాసి 2014. సరే, నేను రాంగ్ లింక్ ఇచ్చినట్టున్నాను. ఇప్పుడు 2014లో 13,000 ఎకరాలు 13,000 ఎకరాలు భూమి ఆక్రమించుకున్నారని 2013లో చెప్పారు. 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు 13,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు ఆక్రమించుకోబడితే 2021కి జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 31,000 అంటే అర్థం ఏంటి? కేవలం 6 సంవత్సరాల్లోనే జీవితకాలంలో ఆక్రమించుకున్నటువంటి 13,000 ఎకరాలకి డబల్గా 17,000 ఎకరాలు ఆక్రమించుకున్నారనే కదా అర్థం. కేవలం 2014 తర్వాతనే 17,000 ఎకరాలు ఆక్రమించుకున్నారా? 2013లో 13,000 ఎకరాలు అయితే, 2014లో 13,000 ఎకరాలు అయితే 2021 కల్లా 31,000 ఎకరాలు ఆక్రమించుకోబడ్డారు అంటే అర్థం 17,000 ఎకరాలు కేవలం విదిన్ ద స్పాన్ ఆఫ్ 5 acres ఆక్రమించుకున్నారు భూములకు సంబంధించింది అనేది అర్థం. ఓకే, సో ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించి. హిందూ టెంపుల్స్కి సంబంధించి కూడా చూడండి. ఇక్కడ హిందూ టెంపుల్స్కి సంబంధించి ఇక్కడ ఈయన ఎవరు, అర్జున్ రావు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రెవెన్యూ ఆఫీసరు అనుకుంటే, ఎండోమెంట్ అండ్ రెవెన్యూ అఫీషియల్స్. ఓకే, ఈయన డిసెంబర్ 2020లో చెప్పింది. డిసెంబర్ 2020లో అంటే జగన్ గారు అప్పుడే గవర్నమెంట్ వచ్చింది. ఈయన చెప్పింది ఏంది, 1,00,000 ఎకరాలట. 1,00,000 ఎకరాల ఇది నియర్లీ 4 lakhs acres of land belong to various temples. ఈయన ఏం చెప్పంటే 1,00,000 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు అని చెప్పాడు అనమాట. ఆల్మోస్ట్ నియర్లీ 1 acre. ఓకే, ఈయన చెప్పింది అది 1 lakh acres ఆఫ్ టెంపుల్ ల్యాండ్ ఎంక్రోచ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టైటిల్లోనే పెట్టాడు. ఓకే, దేనికి సంబంధించి? గుడులకు సంబంధించిన భూమిని 1,00,000 ఎకరాలు ఆక్రమించుకుని. నేను అందుకే చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఏదో మత కన్వర్షన్ చేయబోతున్నాడని చంపేశారు, పైన వెళ్ళిపోతే చంపేశారని చెప్పి పుకారులు పుట్టించి చెత్త నాన్సెన్స్ మాట్లాడేటువంటి వీళ్ళందరూ డైరెక్ట్గా భూమిలోకి, టెంపుల్ భూమిలోకి అడిగిపెట్టి ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నవాడు ప్రశాంతంగా ఉన్నారు కదా. మరి వీళ్ళెందుకు అంటే నేనేం కోరుకోవట్లే, వీళ్ళందరూ చచ్చిపోవాలని నేనేం కోరుకోవట్లే. ఓకే, నేనేమన్నానంటే, నిజంగా మీకు ఆ సెంటిమెంట్ ఉంటే, నిజంగా దేవుడు ఆ శిక్షించేటువంటి సెంటిమెంట్ ఉంటే ఇది కూడా జరగాలి కదా అంటాను నేను, అంతే తప్ప ఐ డోంట్ విష్ ఎనీబడి టు సఫర్. ఓకే, ఇది టెంపుల్స్కి సంబంధించిన 1,00,000 ఎకరాలు అయితే యాక్చువల్గా ఇది 2000 అది ఆఫీసర్ చెప్పింది. బట్ ఇది 87,000 ఎకరాలు చెప్పారు. చూడండి, ఇది 87,000 ఎకరాల ఎంక్రోచ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. 87,000 ఎకరాల టెంపుల్ ల్యాండ్ ఎంక్రోచ్డ్ అపాన్ ఆంధ్రప్రదేశ్. దీన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చాలా మాట్లాడారు. భూముల్ని, టెంపుల్ భూముల్ని ఆక్రమించుకున్నారు అది ఇది అని చెప్పేసి. మరి వీళ్ళందరూ ఎందుకు ఇవ్వరండి? ఆక్రమించుకుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకునే ప్రభుత్వం ఏం చేసింది? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆక్రమించుకునేది వీళ్ళే. సాధారణ పౌరుడు నువ్వు నేనేమైనా ఆక్రమించుకోగలవా? నువ్వు నేను మనమేం ఆక్రమించుకోలేము. మనకున్నటువంటి ఒక చిన్న ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నానా తిప్పాలి. వాళ్ళు ఎవడొచ్చి మనల్ని ఆక్రమిస్తాడేమోనని. మనకే ఆక్రమించుకునే కెపాసిటీ ఉండదు. మరి ఎవరు ఆక్రమిస్తున్నారు ఇదంతా? ఎందుకు ప్రభుత్వాలు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అని అంటే, ఆక్రమించుకునే వాళ్ళే ఈ రాజకీయ నాయకులే. లిస్ట్ బయట పెట్టమనండి. ఎవరంటే 87,000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న, టెంపుల్ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళ నేములతో సహా మీరు పబ్లిష్ చేయండి. ప్రభుత్వాలకు నిజంగా ధైర్యం ఉంటే అది పబ్లిష్ చేయమనండి. అలాగే వక్ఫ్ బోర్డుకి సంబంధించి 30,000 ఎకరాలు ఆక్రమించుకున్న వాళ్ళ పేర్లను బయట పెట్టమనండి. ఓకే, ఇది ఒకటి ప్రాబ్లం. వీళ్ళంతా కూడా ఏంటంటే
దేవుడికి సంబంధించిన భూముల్ని దొంగతనం చేసేటువంటి వ్యక్తులు ప్రశాంతంగా ఉన్నారు. కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకి వెదిగారు. రాజకీయ నాయకులుగా వాళ్ళు సంపాదించుకొని కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు వాళ్ళ ఫ్యామిలీకి సంపాదించి పెడుతున్నారు. వాళ్ళకేం కావట్లేదు. కాబట్టి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి దేవుడు శిక్షిస్తాడు, దేవుడు ఉన్నాడే, దేవుడితో పెట్టుకోక అది ఇది అంటే మీరేం నమ్మకండి అని చెబుతున్నా ఫైనల్గా. ఒకవేళ నిజంగా దేవుడు శిక్షించాలంటే మొట్టమొదటి వీళ్ళనే శిక్షించాలి. వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఆ దేవుడు ఉన్నాడో లేడా అనేది ఇక మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఓకే, అది ఒకటి. ఓకే, అయితే 2010లోనే ఇక చూడండి, ఇది కూడా అంతే. 2010లో గాది వెంకటరెడ్డి గారు ఈయన ఎంత అన్నారు, ఇది 35,000 ఎకరాల టెంపుల్ ల్యాండ్ ఇన్ ఎంక్రోచ్మెంట్లో ఉందన్నారు 2010లో. జాగ్రత్తగా చూడండి ఇప్పుడు హౌ సింక్రనైజేషన్ ఇట్ ఈస్. 2010లో 35,000 ఎకరాల భూమిని ఇప్పుడు 87,000కి వెళ్ళింది. అంటే ఎంత? 50,000 ఎకరాల భూమి అనేది టెంపుల్కి సంబంధించి 50,000 ఎకరాల భూమిని కేవలం 2010 నుంచి 2020 మధ్యలో జరిగిపోయిందా? 2020లో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు 87,000 ఎకరాల భూమిని కబ్జా అయిపోయిందని. అంటే 2010 నుంచి 2020 మధ్యలోనే 50,000 ఎకరాల భూమి. అంతకుముందు 10,000 ఎకరాల భూమి, అంతకుముందు 35,000 అయితే 10లో 20కి వచ్చేళ్ళకి 87,000 అంటే 50,000 ఎకరాల భూమి కబ్జా చేసింది ఎవరు అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ మధ్యలో పరిపాలకులు ఎవరేం చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు అంత ఆక్రమించుకోవాల్సి వచ్చింది? ఇదే కదా 2014లో ముస్లిమ్స్కి సంబంధించి వక్ఫ్ బోర్డు 13,000 ఉంటే ఇప్పుడు అది 30,000కి పోయిందని అదే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి వచ్చి చెబుతున్నాడు 30,000 ఎకరాల కబ్జా జరిగిందని. ఇది వైసీపీ వాళ్ళు చేశారా, టీడీపీ వాళ్ళు చేశారా అనేది చర్చ జరగాలి దీని మీద. ఈ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళ పేర్లు బయటపెట్టండి, బయటపెట్టి పబ్లిక్ డిస్కషన్కి ఇవ్వండి. ఎవరు దోచుకుంటున్నారు ఈ ల్యాండ్లో, ఆక్రమించుకుంటున్న వాళ్ళు ఎవరనేది పబ్లిక్ చెబితే మంచిదని నా ఉద్దేశం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ హిందూ టెంపుల్స్. ఇక్కడ చూడండి, చర్చిలకు సంబంధించినటువంటి ఒక న్యూస్ కూడా ఉంది. చర్చ్ ప్రాపర్టీస్ ఫేస్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది హిందూలో ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. చర్చ్ ప్రాపర్టీస్ని కూడా వదలలేదు. చర్చిలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే ఖాళీ ల్యాండ్ కనిపిస్తే చర్చికి సంబంధించిన ఆక్రమించేసుకుంటున్నారట. ఇక చూడండి, హైదరాబాద్లో మెథడిస్ట్ బాయ్స్ హై స్కూల్ అక్కడ ఏదో లార్జ్ స్కేల్ ఎంక్రోచ్మెంట్ జరిగిందంటే. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంక్లూడ్ షాప్స్, మాల్స్ హ్యావ్ కమ్ అప్ ఇన్ చర్చ్ ప్రాపర్టీస్. ల్యాండ్ ఎలియనేషన్ కేసెస్ అండ్ కోర్ట్స్ అండ్ మైనారిటీ కమిషన్. ఇవన్నీ రాశారు. ఇదంతా ఇక్కడ ఆర్టికల్ని ఎండ్ చేశాడు. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఈజ్ రిక్వైర్డ్. సో కాబట్టి నేను మొత్తం చదవలేకపోతున్నాను. సో ఇది హిందూలో రాసింది. హిందూకి సబ్స్క్రిప్షన్ ఉంటేనే మనం చదవగలం ఫుల్గా. సో ఇది అబౌట్ చర్చ్ ప్రాపర్టీస్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చర్చ్ ప్రాపర్టీస్కి సంబంధించి ఒకటి మాట్లాడారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీటింగ్ పెట్టి 2023లో సిబిసిఎన్సికి సంబంధించిన ల్యాండుల్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఒక ఆయన ఆక్రమించుకున్నాడు, మేము వస్తే వాటిని విడిపిస్తాము, ఇది అన్యాయం, దుర్మార్గం, చర్చిలకు సంబంధించిన భూములను ఆక్రమించుకున్నాడని మన సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసం మాట్లాడాడు. ఆయనకి నిజంగా చర్చ్ ప్రాపర్టీస్ మీద ప్రేమ ఉంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాగానే కాకినాడలో ఒక జీవో పంపాడు కాకినాడలో చర్చిలు మొత్తం అడగొట్టండి అని. ఓకే, సరే ఏదో రాజకీయాల కోసం చేశాడు అనుకోండి. అప్పుడు సరే ఏదేమైనా సరే ఒకటి కరెక్ట్ ఏంటంటే, ఒకటి చర్చ్ ప్రాపర్టీస్ని కూడా ఈ యొక్క ఆక్రమించుకున్నారనేటువంటి ఎలిగేషన్స్ అయితే వచ్చాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఒక న్యూస్, సర్ప్రైజింగ్ న్యూస్ ఇది. 100 acres క్రిస్టియన్ ల్యాండ్ బిహైండ్ జగన్ అండ్ షర్మిల ఇష్యూ అని ఇది ఎవరు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాశారు. ఇతని ప్రకారం ఏంటంటే, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గొడవ జరగటానికి రాజకీయ కారణాలు ఒకటైతే, చర్చికి సంబంధించినటువంటి 100 ఎకరాల ల్యాండ్ని బ్రదర్ అనిల్ పేరు మీదకి మార్చండి అని బ్రదర్ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారట. జగన్మోహన్ రెడ్డి గారు చర్చ్ ప్రాపర్టీస్ని మీ పేరు మీదకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాను కాబట్టి కుదరదు అన్నారట జగన్ గారు. కాబట్టి షర్మిల గారికి జగన్ గారికి గొడవ వచ్చింది. కారణం 100 ఎకరాల చర్చికి సంబంధించిన ల్యాండ్ బ్రదర్ అనిల్ పేరు మీదకి మార్చకపోవటమే కారణం అని ఈ గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాసినటువంటి కథనం ఇది. ఓకే, దీనిలో ఎంత కరెక్ట్ ఉందో మనకు తెలియదు.
అదే చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ని లెట్ దమ్ సాల్వ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అని నేను చాలాసార్లు చెప్పాను. బట్ ఇది చర్చ్ అనే ఇష్యూ వచ్చింది కాబట్టి గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాశారు కాబట్టి దీన్ని మెన్షన్ చేస్తాను. ఓకే, అంటే ఒక చర్చికి సంబంధించిన ల్యాండ్ని బ్రదర్ అనిల్ గారి పేరు మీద ఎందుకు రాయాలి, జగన్ గారు రిజెక్ట్ చేశారు అని నేను ఎందుకు రాయాలని అడిగారట. అక్కడ గొడవ వచ్చిందట. ఏదేమైనా సరే చర్చికి సంబంధించిన ప్రాపర్టీస్ దగ్గరికి అదొక గొడవ. ఇది చూడండి, ఏఈఎల్సి వాళ్ళకి సంబంధించి సేవ్ ఆంధ్ర ఈవాంజలికల్ లూథరన్ చర్చ్ ఏఎల్సి ప్రాపర్టీస్ వీళ్ళ గొడవ. వీళ్ళు మా ప్రాపర్టీస్ని ఆక్రమించుకుంటున్నారు, మా ప్రాపర్టీస్ని రాజకీయ నాయకులకు ఇస్తున్నారని చెప్పి ఏఎల్సిలో ఉన్నటువంటి కొంతమంది మంచి క్రైస్తవులు మొత్తం నానా కష్టాలు పడుతున్నారు, నానా తిప్పలు పడుతున్నారు. ఆ చర్చ్ ప్రాపర్టీస్ని కాపాడండి కాపాడండి అని రోజు ఏడుస్తున్నారు. ఈ రాజకీయ నాయకులతో కుమ్మక్కైనటువంటి పాస్టర్లు, రాజకీయ నాయకులతో కుమ్మక్కైనటువంటి క్రైస్తవులు, ఈ రాజకీయ నాయకులు, నేను అదే చెప్పేది ఏంటంటే ఈ యొక్క దేవుణ్ణి మోసం చేసే దొంగలు అన్ని మతాల్లో ఉన్నారు. దేవుణ్ణి మోసం చేసే దొంగలు అన్ని మతాల్లో ఉన్నారు. హిందూ మతంలో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు. వీళ్ళు దొంగతనం చేస్తే తప్ప రాజకీయ నాయకుడు ఆ చేయి పెట్టలేడు. దేవునికి సంబంధించిన భూముల మీద చేయి పెట్టాలంటే ఆ మతంలో దానికి ప్రొటెక్షన్గా ఉన్నవాడు కుమ్మక్కైతే తప్ప జరగదు. టెంపుల్ ల్యాండ్ని ఆక్రమించుకున్నారంటే ఆ టెంపుల్ ల్యాండ్కి సూపర్వైజర్గా ఉన్నటువంటి వ్యక్తి కోఆపరేట్ చేస్తే తప్ప చేయలేరు. ఈ ఏఎల్సి ప్రాపర్టీస్ని ఆక్రమించుకున్నారు అని అంటే ఈ ఏఎల్సి చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఇస్తే తప్ప అది జరగదు. ఇదంతా కూడా ఏంటంటే అన్ని మతాల్లో కూడా ఈ యొక్క ప్రాపర్టీ దొంగలు అనేవాళ్ళు దొరుకుతున్నారు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మతాల పేరుతోటి మిమ్మల్ని భయపెట్టి పేదవాడిని, బడుగు బలహీన వర్గాల్ని, చాలా సాధారణ సామాన్య కార్యకర్తల్ని భక్తితో భయపెడి గడగడ ఉనికేటువంటి వాళ్ళని భయపెట్టి పెద్దవాళ్ళు అదే దేవుడి మీద భూదందాలు, స్కాములు, ఆక్రమణలు చేస్తున్నారు. దేవుడు అనే వాళ్ళు ఉంటే వాళ్ళని శిక్షిస్తారు. కాబట్టి మీరేం భయపడకండి అని మీకు చెప్తున్నా. థ్యాంక్ యూ.